వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్స్ 999. ఈరోజు వీడియోలో ఇది ఏంటి అనుకుంటున్నారా? సో ఎస్, ఇది వచ్చేసి పుచ్చకాయ అనమాట. తెలుగులో పుచ్చకాయ అంటారు, హిందీలో వచ్చేసి తర్బూజా అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి వాటర్ మెలన్ అంటారు. సో అయితే ఈరోజు పుచ్చకాయతో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. సో ఈ పుచ్చకాయ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ, పంచదార, నిమ్మకాయ, అంతే. ఈ జ్యూస్ని వేసి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మౌల్డ్స్ ఉంటే సరిపోతుంది. సో ముందుగా ఈ పుచ్చకాయలో ఎక్కువ కాలుష్యం ఉంటుందన్నమాట. ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఎక్కువ కాలుష్యం ఉన్న ఫ్రూట్ ఏంటి అంటే పుచ్చకాయ. సో ముందుగా ఈ పుచ్చకాయని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఎంత ఎర్రగా ఉంటే ఐస్ క్రీమ్ అంత మంచిగా వస్తుంది. తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఆ పుచ్చకాయ మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలు, ఇంత చిన్న చిన్నగా ఉంటే సరిపోతుంది. తర్వాత వీటి లోపల విత్తనాలన్నీ కూడా నీట్గా తీసుకోవాలి. ఏ ఒక్క విత్తనం లేకుండా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. 2 స్పూన్ల పంచదార వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేయాలన్నమాట. ఈ జ్యూస్ అన్నిటినీ కూడా ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ రకంగా అన్నీ ఈక్వల్గా పెట్టుకోవాలి. సో ఇలా ఫిల్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా డీప్ ఫ్రీజ్లో ఒక 4-5 అవర్స్ అన్నా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పుచ్చకాయతో అప్పుడప్పుడు ఇలా పుచ్చకాయ ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా తినొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ని 4-5 అవర్స్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మంచిగా 4-5 అవర్స్ పెట్టుకోవాలి. తర్వాత పక్కన తీసి ఒక 10 మినిట్స్ తర్వాత ఐస్ని తీసి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే 4-5 అవర్స్ పెట్టాను. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను, నిజంగా పుచ్చకాయ ఐస్ క్రీమ్ వస్తుందా లేదా అని చెప్పి. వావ్, అసలు నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా పుచ్చకాయ ఐస్ క్రీమ్. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. సో నేనైతే ముందు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. సో చాలా బాగున్నాయి ఈ పుచ్చకాయ ఐస్ క్రీము. సో నేను ఇప్పుడు చూడండి, చూస్తుంటే ఎంత బాగున్నాయి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను అన్నమాట. చూడండి, అసలు ఇది తింటుంటే ఇంకా అసలు తినాలనిపిస్తుంది. చాలా 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 టేస్టీగా ఉన్నాయన్నమాట పుచ్చకాయ ఐస్ క్రీమ్లు. సో పిల్లలు కూడా చూడండి ఎంత బాగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వీడియో. థ్యాంక్ యూ అండి.